ఒక బృందావనం స్టారింగ్ బాలు, సోనీ, సన్విత, డైరెక్టెడ్ బై సత్య బొత్స. ఈ మూవీ మే 20థ్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి ఎరల్ట్ కంటెంట్ లేదు. బట్ ఒక లిప్ లాక్ సీన్ ఇబ్బంది పెడుతుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 5 minutes. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే ఓకే ఇష్ అనిపించింది. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే విక్రమ్ ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. యుఎస్ కి వెళ్దామనే డ్రీమ్ తో లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో మహా పరిచయం అవుతుంది. మహా వాళ్ళ అమ్మ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం విక్రమ్ ని మీట్ అయ్యి డాక్యుమెంటరీ షూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మహా. డాక్యుమెంటరీ తీసే ప్రాసెస్ లో నైనిక అనే ఒక పాప పరిచయం అవుతుంది ఆర్ఫనేజ్ లో. ఆ పాపకి ఎవ్రీ క్రిస్మస్ కి ఎవరో జోసఫ్ అనే పర్సన్ గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారు. అసలు ఆ పర్సన్ ఎవరు, గిఫ్ట్స్ ఎందుకు పంపిస్తున్నారు, విక్రమ్ కి లోన్ వచ్చి యుఎస్ వెళ్ళాడా లేదా, మహా వాళ్ళ అమ్మ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఆన్ పేపర్ ఈ స్టోరీ ఏదో పెద్దగా ఉందేమో కానీ మూవీ స్టోరీ చాలా థిన్ లైన్, వన్ లైనర్ లా ఉంటది. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి మెయిన్ లీడ్స్ అయిన బాలు అండ్ సోనీ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి పేరు ఆన్ స్క్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన సన్వితాగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విజువల్లీ మూవీ చాలా బాగుంది అండ్ చాలా రీఫ్రెషింగ్ అండ్ ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. మూవీలో కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యింది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ ఎంతసేపు అయినా స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్నట్టు ఉండదు. అసలు స్టోరీయే సరిగ్గా లేదు మూవీకి. మూవీ నేను టీజర్ ఆర్ ట్రైలర్ చూడకుండా డైరెక్ట్ గా మూవీయే చూసాను వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అసలు మూవీ ఏ జనరో కూడా నాకు తెలియదు. మూవీ స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ దాకా వచ్చినా ఏంటి ఇంకా వీళ్ళు స్టోరీ స్టార్ట్ చేయలేదు అనిపించింది. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది మూవీ అంతా. ఇలాంటి ప్లాట్ లైన్ ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసాం. ఈ మూవీలో కొత్తగా ఏం లేదు. క్లైమాక్స్ చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. మూవీ చాలా స్లోగా వెళ్తుంది అండ్ మనం 1.5x స్పీడ్ లో చూసినా నార్మల్ గానే చూసినట్టు ఉంటది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి టైం పాస్ కి ఒకసారి చూడొచ్చు. ఇది ఫీల్ గుడ్ మూవీస్ చూసే వాళ్ళకి ఒకసారి చూసేలా ఉంటది. రిమైనింగ్ వాళ్ళకి అంత నచ్చదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.